ఇప్పుడైతే కంటెంట్ అయితే చెప్పబోతున్నాను. ఇప్పుడు న్యూ కంటెంట్ ఏంటి అంటే ఫ్యాక్టరీ ప్లేస్ అనేది మార్చాడు కదా, ఆ ప్లేస్లో ఫుట్బాల్ గ్రౌండ్ అనేది పెట్టాడు. ఇప్పుడు డియో వర్సెస్ డియోల కింద మనకి ఒక 4 డియోలు అయితే వెళ్తాయి. ఈ 4 డియోలకు సంబంధించి గోల్ ఇప్పుడు రౌండ్ 1 అని చెప్పేసి ఒకటి ఉంటుంది. రౌండ్ 1లో 4 టీమ్స్ కూడా గోల్స్ అనేది వేయాలి. ఇప్పుడు ఏ టీమ్స్ గోల్స్ వేశారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టీం అండ్ సెకండ్ టీం గోల్స్ వేశారు అండ్ థర్డ్ టీం అండ్ ఫోర్త్ టీం గోల్ వేయలే. ఇప్పుడు ఓన్లీ నేను స్నైపర్స్ అయితే పెడతాను. గోల్ వేయలేని వాళ్ళలో మీకు నచ్చిన వాళ్ళని మీరు అనేది ఎలిమినేట్ చేయొచ్చు. ఎవరైతే మీకు ఆపోజిట్ ఉంటారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తే బెటర్ అనుకుంటారో మీరు వాళ్ళ టీంలో ఒక మెంబర్ని మాత్రం ఎలిమినేట్ చేస్తారు. ఒక మెంబర్ని ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్గా టీం అనేది అక్కడితో అయిపోయినట్టే, టీం మొత్తం అంతా ఎలిమినేట్ అయిపోయినట్టే. గోల్ వేసిన వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది. ఇప్పుడు 4 టీముల్లో 4 గోల్ వేసారనుకో రౌండ్ 2 స్టార్ట్ అవుతుంది. అండ్ 4 టీముల్లో ఒకడే వేసాడు అనుకో గోల్, అప్పుడు 3 టీమ్స్లో ఒక టీంని ఎలిమినేట్ చేయడానికి అక్కడికి అవకాశం ఉంటుంది. మీరు అనేది ఆ తర్వాత స్నైపర్ అనేది మీ ఒక స్నైపర్ ప్రతి ఒక్కరు కూడా ఒక స్నైపర్ అనేది మీ దగ్గర పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత మీ టీంలో నేను వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ కార్తిక్ని నేను ఎలిమినేట్ చేయాలనుకుంటున్నానని చెప్పి కార్తిక్ని కాల్చడమే. అక్కడితో అలా అయితే ఎలిమినేట్ అయిపోతారు. ఫైనల్గా ఎవరైతే ఉంటారో ఆ టీం విన్నర్స్. ఇప్పుడు కూడా సేమ్ 50 రూపీస్ రిడీమ్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది గెలిచిన వాళ్ళకి. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. న్యూ కంటెంట్స్తో అయితే బీభత్సంగా అయితే మనం ముందుకు వెళ్తున్నాం. అందరూ కూడా ఫ్యాక్టరీలోకి అయితే వచ్చేయండి. ఈ ఫ్యాక్టరీ కాస్త ఇప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్ అయితే అయిపోయింది. డాన్ బ్రో మీరు వచ్చి మీ వాయిస్ ఓవర్తో అయితే అసలు ఉబ్బి తబ్బిబ్బయ్యేటట్టు చేయాలి. ఏంటయ్యాది ఏం జరుగుతుందయ్యా? స్నైపర్ ఉంటుందిగా, ఒక స్నైపర్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా స్నైపర్ తీసుకోండి. స్నైపర్ మాత్రం ఉండాలి. ఓకే, ఇంక అందరూ కూడా సెంటర్కి అయితే వచ్చేయండి. సెంటర్ ప్లేస్కి అయితే వచ్చేయండి. కార్ 98కే ఉందా అనవసరం 500 ఎట్టనైతే. ఇది సెంటర్ పాయింట్. ఇప్పుడు రాకీ బాయ్ అకౌంట్ ఉంది కదా, ఎవడో జెండాల ఎమోట్లు ఎవడో వేయద్దు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఎవడో వేయద్దంటే ఈయనే హెడ్ చూడు పేషెంట్. ఇక్కడ నుంచి మీరు అనేది గోల్ కొట్టాలి. ఇక్కడ కరెక్ట్గా మీ టీమ్మేట్ ఒక అతను అయితే బాల్ కింద మారుతారు, అప్పుడు మీరు అనేది గోల్ కొట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ టీం వచ్చేసరికి మీరు అందరూ పక్కకు వచ్చేయాలి. మొత్తం అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోండి. మిగతా వాళ్ళందరూ ఫస్ట్ టీం వచ్చేసరికి రాకీ బాయ్ టీం, ఫస్ట్ టీం రాకీ బాయ్ టీం అమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎటెళ్ళు సెంటర్కి వెళ్ళి. నువ్వు రే ఎక్కడరా బాల్ ఎవడరాడు? రే కంటెంట్ సర్వనాశనం చేయాలంటే మీ తర్వాత ఎవడాడు బాల్? ఫస్ట్ టీంలో సంబంధించి కేడే రన్ అయితే గోల్ కొట్టబోతున్నారు. గోల్ కొట్టగలరో లేదో అనేది చూద్దాం. అండ్ గోల్ అనేది చేయండి. స్టార్ట్ అన్న. గోల్ ఎలా కొడతారో చూద్దాం. నేను గోల్ కొట్టేస్తా అన్నాడు తన్నయ్యా. ఏంటి రావట్లేదా? వెళ్ళాడు మదరాగాడు వెళ్ళాడు. గోల్ అవతలకి వెళ్ళిపోయాడు. వీడైతే నేను జీవన్ గాని తీసుకుని తప్పు చేసినట్టున్నాను నేను. మెనాటో టీం మీరు వెళ్ళండి. మెనాటో టీం మెనాటో వెనకే ఇద్దరు వెళ్ళండి. ఓకే, అరే ఎవడరాడు పైనుంచి ఉంది? నువ్వేనా? ఆయన కొట్టండి రా. కొట్టండి అంటే గంతో కాదురా దరిద్రుడా. అంటే అది మెనాటో టీం అయితే కొట్టబోతుంది గోల్ అనేది. చూద్దాం. కొట్టానా? స్టార్ట్. కరెక్ట్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. అబ్బచ్చా ఇటు ముందుకు వెళ్ళిపోయాడు. ఈ దొంగలు పట్టే అసలు ఇవే వాడుకోవాలి వెనకే అన్నా. అది దాటి వెళ్ళిపోతుంటే ఎందుకు గోల్ అవ్వదన్నా? ఈజీగా అవుతుంది గోలు. ఈ కంటెంట్ దొబ్బిందిలే, జస్ట్ దొబ్బింది. ఎందుకంటే ఎప్పుడైతే జగగడ ఆఫ్లైన్ అయ్యాడో అక్కడ పోయింది. మొత్తం
సైడ్ వెళ్ళిపోండి అంటే నిన్నే లేపేస్తున్నారు. ఒరే వెనకే ఇక్కడ కావాలని చేస్తున్నాడు. ఎవడరా నన్ను ఎవడరా గుద్దేస్తున్నారా? ఎవడాడు? వెనకే కాదు రెడ్ టీ షర్ట్ చెత్తనా కొడుకు. ఈ కంటెంట్ కాస్త సంక్రాంతిపోయింది. రే మొత్తం అంతా కేడేరాని రా, కేడేరాని టార్గెట్ చేయండి. రివైవ్ ఇవ్వండి, కేడేరానికి రివైవ్ ఇవ్వండి. రే మీరు అందరూ బాల్ కింద రెడీ అయ్యారు, ఫాస్ట్ గా రావాలి. బాల్ కింద రెడీ అయ్యి కేడేరాన్ని గుద్దాలే, మామూలుగా కాదు. ఇప్పుడు అందరు రండిరా, అందరు రండి. ఎప్పుడైతే స్టార్ట్ అంటున్నా అప్పుడు కేడేరాన్ని గుద్దుతా ఉండండి. నేను స్టార్ట్ అన్న తర్వాత గుద్దండి బాల్ వేసుకొని. అంటే దెబ్బలకి నువ్వు ఇచ్చే రియాక్షన్స్ బాగున్నాయి అన్న. చంప దెబ్బలకి ఆయన ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయని నాగార్జున గారు ఫీల్ అయ్యారంట. అందరూ వచ్చారా? ఈయన పిచ్చిలో ఉన్నాడు. సరే అయితే ఇంక స్టార్ట్ గుద్దేండి రా. రే అసలు ఊపిరి పీల్చుకునే వద్దా తమ్మే. నువ్వు అంతమంది ఉన్నారు, కేడేరని ఒక్కడిని కొట్టలేకపోతున్నారేంట్రా? గౌన్ గుద్దేసుకొని ఉండిపోతున్నాడా ఎవడాడు? వెనకేగాడు అనుకుంటాయా నీ మీద అంత పక్కన కుదుతున్నాడు. చచ్చిపోయాడు ఉన్నాడా? చచ్చిపోయినాడు. దేకిచ్చేస్తున్నారయ్యా, మొత్తం అంతా పిచ్చి మొత్తం తిప్పించేసారయ్యా పాపయ్యా. స్టేడియం మొత్తం అంతా తిరిగాడయ్యా. అమ్మ బతికిపోయాడు, పై వరకు వెళ్ళిపోయాడు ఈయన. చూసుకుందాం ఎవడొస్తాడు ఇప్పుడు. రాని బ్రో, ఎవరో ఒకరి రాని బ్రో, నేను తందా. మీరు పైకి ఆయన మళ్ళీ కిందకి ఇవ్వండి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? న్యాయం కాదు. నన్ను కాదు గుద్దాల్సి నీకు ఏడాది. రే ఇప్పుడు కింద ఎవడదో, కింద ఎవడో మనిషి కింద ఉంటే అనుకుద్దండి. మీరంటే కూడా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మ బాల్ కింద అయిపోయాడు. గుద్దండి అన్నాడు, ఎవడాడు ఇచ్చాడు. గుద్దేయండి గుద్దండి అన్న ఎవడ బాల్ కింద అవనివ్వద్దు. ఎవడాడు ఎందుకు నారుగా ఈయన వాళ్ళేలా పోతున్నాడు. బాల్ కింద వెళ్ళిపోతాడు రా. బాల్ కింద అవ్వకూడతాడు, బాల్ కింద అవకుండా కుద్దాలి. చూసాను చూసాను. మధు ఏం చెప్తా రే? మధు ఏం చెప్తున్నావమ్మా? రే నువ్వు గంత కొట్టకూడదు, గంత కొట్టకూడదు నువ్వు. మధు ఇంకా వాడకూడదమ్మా, తప్పమ్మా. రే తప్పించుకుని బాల్ కింద అయిపోండి అన్న. కేడేరన్నా మీరు కూడా కింద దిగిపోయి తప్పించుకుని బాల్ కింద అయిపోతే నిన్ను కొట్టరు. ఎవడైతే మనిషి కింద ఉంటాడో ఆడనే టార్గెట్. రే బాల్ కింద అవ్వండి, బాల్ కింద అయినాడు సేఫ్. ఇన్ని ఫ్యాక్టరీ నుంచి బయటకు పంపేస్తున్నారు ఏంటి పాపం. రే పరిగెత్తరా, వాడికి అవకాశం ఇస్తారు. రే గంత కొట్టకూడదు. రే పరిగెత్తు పరిగెత్తు, గమ్మని చేయాల్సి వచ్చింది. పరిగెత్తు, బాల్ కింద అయిపో. పరిగెత్తు పరిగెత్తు. అమ్మ గుద్దాడు మళ్ళీ.
చెప్పండి నేను చెప్తున్నాను వెళ్ళి. బాల్ ది పెట్టుకున్న పక్కన బాల్ పక్కన రూట్ లో మార్సాట్రిక్స్ అయిపోన్నా. అన్న ఇది జాయిగా ఫ్యాక్టరీ నుంచి క్లాక్ టవర్ తో చేస్తున్నారు నన్ను. సేఫ్ అవ్వాలి, పరిగెత్తాలి. అరే ఇటు మనిషి అయింది, ఎవడో మినాటగా మనిషి కింద అయిపోయాడు. కొట్టండి, గుద్దండి అండి. మినాటగా వదలద్దు. మినాటగా బాల్ కింద అయిపోతా వెళ్ళిపోతున్నాడు రే. ఈ కాదు ఇంత దూరం వచ్చా. అమ్మా అయిపోయాడు. నారుటో ఎక్కడున్నారా? ఏం చేస్తున్నారా నువ్వు? అబ్బా బాగా మారిపోయాడు. విశ్వగాడు ఒకటే ఇంకా బాల్ కింద మారలా. ఎలా అయినా సరే అంటే అప్పటికి వెళ్ళి ఆడుకోమని లేదంటే విశ్వ గ్లిచ్ అయి మారిపోయాడు. అటు పక్క దొబ్బాకి ఎవరో విషాని ఇటు పక్కకి దొబ్బు. దొబ్బతో ఏంట్రా బాబు? అటు పక్కకి తొయ్యకు, ఇటువైపు తొయ్యనాలే. అటువైపు నెట్టకో పోనీ ఇటువైపు నెట్టు అనాలి. అన్న ఈ ఎవరు మేము గుర్తుతుంది ఎవరు? నువ్వు గుద్దేది విశ్వగాన్ని కాదు, నువ్వు గుద్దేది ఎవరినే? ఈడు నారుటగాడు బింటూ. అయితే గుద్దుతాయి. ఈయన గుద్దాలి నేనైతే. ఈయన గుద్దా బ్యాట్ చదువుతాడు మామూలు అవుతాడు. దొరికినాడు ఊరికెందుకు రే బాల్ కింద అవ్వాల్సింది కదరా, జస్ట్ మిస్ రా. అమ్మ సేఫీడు. విశ్వగాడు ఒక్కడే మిగిలిపోయాడయ్యా. విశ్వగాడు ఒక్కడే ఇంకా బాల్ కింద మారనేవాళ్ళదాన్ని. ఎందుకురా కార్తిక్ గారు కార్తిక్ కార్తీక్ మర్యాద ముందు గంటతో కలిసి దొరికిపోయాడు. రే జాయి ఇన్ని క్లాక్ టవర్ తీసుకెళ్ళిపోండి కార్తిక్ గాని. ఫ్యాక్టరీ అయితే ఉండకూడదు కార్తిక్ గారు. ఫ్యాక్టరీలోంచి గెంటండి. మ్యాచ్ ఇక్కడ ఆపేసి మళ్ళీ కంటెంట్ స్టార్ట్ చేద్దాం. ఉరుకుతాడు ఉండు యాడు గురికేది అట అటు పక్క ఇంకోసారి గెంటండి. ఫ్యాక్టరీ అవతలకి గెంటండి అండి. యాడా నిలబడిపోయాడు రానండి గుద్దడానికి. బండి ఎక్కకూడదు. రే బండి దగ్గర కార్తిక్, బండి దిగు. అటు బండి ఎక్కాడు, బండి ఎక్కకపోతే సరిపోయింది. సర్లే అయితే ఇంక బ్యాక్ వచ్చాను. నాకు వెళ్ళి చూపులు నాకు వెళ్ళి చూపులు నాకు వెళ్ళి చూపులు నాకు వెళ్ళి చూపులు నాకు వెళ్ళి